ఈవెన్ ఫస్ట్ మీకు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చేసింది. అంటే మళ్ళా అల్లరి ఈజ్ బ్యాక్ అనే ఒక ఇది వచ్చేసింది. ఈవెన్ మీ క్యాప్షన్ కూడా అదే అనుకుంటాగా, అల్లరి ఈజ్ బ్యాక్. సో నాకు కూడా అందులో ఒకటి నచ్చింది, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని అంటాం. అలాగే కోర్టు యువర్ ఆనర్ ఇక మీదట పెళ్లి కాని వాళ్ళకి కుదిరితే సంబంధం చూసి పెట్టమనండి, పెళ్ళెప్పుడు అని చెప్తే లోపల మాత్రం సపరేట్ ఒక సెక్షన్ పెట్టి లోపల పెట్టండి. ఎందుకేం సెక్షన్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? లేదు, అంటే అది ఫ్రస్ట్రేషనే కదండి. ఎందుకంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం అయిపోయిన తర్వాత పెళ్ళి ఎప్పుడు, సెటిల్ అయిపోయావు కదా ఉద్యోగం వచ్చింది కదా, సెటిల్ అయిపోయావు కదా పెళ్ళి ఎప్పుడు అంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడు. అంటే ఇది ఇట్స్ అంటే మనం సొసైటీలో అది ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయాలండి, ఇష్టం లేకపోయినా చేయాలి. ఇప్పుడు పిల్లలు అనేది ఇట్స్ పర్సనల్ క్వశ్చన్ కదండి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఉండే క్వశ్చన్, వై డూ దే గెట్ ఇన్ టు ఇంటర్ఫియర్ అండి. సో మనకి ఏంటంటే ఉండాలి ఈ టైంలో చేసుకుంటే పెద్దలుగా చెప్తుంటారండి. ఆ ఫ్రస్ట్రేషన్కి ఏమవుతుందంటే సార్ ప్రతి ఒక్కడికి అంటే అందరికి ఆన్సర్ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము, బాగా చదువుకోవాలి, ఓకే అంకుల్ అంటాం. దాని తర్వాత ఉద్యోగం వచ్చింది, చదువు అయిపోయింది కదా, ఉద్యోగం వచ్చిందా లేదంటే ట్రై చేస్తారు. సో వీళ్ళందరికీ ఏంటంటే రెస్పెక్టెడ్గా పెద్దోళ్ళు ఉంటారు, అంకుల్ అని ఫాదర్ ఫ్రెండ్ మదర్ ఫ్రెండ్ చుట్టాలో ఎవరో ఉంటారండి, వెనక్కి తిరిగా నీకు ఎందుకయ్యా అని చెప్పలేరు. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ప్రతి ఒక్కళ్ళ లోపల ఉంటుందండి. అది పెళ్లి కానివాడి దగ్గర అడిగితే ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు రెండు రకాలండి. ఇప్పుడు 100 వ్యక్తి నేను పెళ్లి చేసుకోను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు పెద్ద ఆ క్వశ్చనే వాళ్ళ పెద్ద డిఫరెన్స్ ఉంటుందండి. నేను చేసుకోను అనుకున్నాను కదా, నాకు వద్దు, నేను సోలోగా ఉంటాను అనుకుంటాను. కానీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఎందుకు కావట్లేదు అంటే ఆడికి ఏం చెప్తాడండి పాపం, రీజన్ చెప్పలేడు. సో ఆడ అక్కడ అలాంటి టైంలో వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆడి ఫ్రస్ట్రేషన్ మీకు ఫన్గా ఉంటుంది.